రాజ్ తరుణ్ టాలీవుడ్ లో రైజింగ్ యంగ్ హీరో. ఇటీవలే 7వ రకం 6వ రకం సక్సెస్ తో అతడు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో తన ప్రవర్తన కారణంగా 4 మంచి ప్రాజెక్టులు రాజ్ తరుణ్ పోగొట్టుకున్నాడని తెలుస్తోంది. అతడు పోగొట్టుకున్న 4 ప్రాజెక్టుల వివరాల్లోకి వెళ్తే, రాజ్ తరుణ్ హీరోగా కొన్నాళ్ల క్రితం శతమానం భవతి అనే ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు దిల్ రాజు. ఈ ప్రాజెక్టు సంబంధించిన కథా చర్చల్లో రాజ్ తరుణ్ ఎక్స్ట్రాలు నచ్చక ఈ సినిమా నుంచి అతన్ని దిల్ రాజు తప్పించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తన సినిమా స్క్రిప్ట్ల విషయంలో రాజ్ తరుణ్ కలగ చేసుకుంటున్నట్లుగా బడా హీరోలు కూడా కలగ చేసుకోలేదని దిల్ రాజు తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం అదే ప్రాజెక్ట్ ను శర్వానంద్ హీరోగా ఆయన రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రాజ్ తరుణ్ హీరోగా సీనియర్ దర్శకుడు వంశీ డైరెక్షన్ లో లేడీస్ టైలర్ కు సీక్వెల్ గా ఫ్యాషన్ డిజైనర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చాలా కాలం క్రితం అనౌన్స్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా తాను ఉండాల్సిన పరిధిలో ఉండకుండా ప్రతి విషయంలో మితిమీరిన జోక్యం చేసుకోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా రాజ్ తరుణ్ ను మధుర శ్రీధర్ తప్పించారు. ఫ్యాషన్ డిజైనర్ కోసం తాను ప్రస్తుతం మరో హీరోని వెతికే పనిలో ఉన్నానని మధుర శ్రీధర్ చెప్పారు. 7వ రకం 6వ రకం చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర కూడా రాజ్ తరుణ్ తో ఆ మధ్య కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. నూతన దర్శకుడు నాని డైరెక్షన్ లో ప్రారంభమైన ఈ చిత్రం కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా జరుపుకుంది. తాజాగా ఈ చిత్రం కూడా రాజ్ తరుణ్ ఎక్స్ట్రాల కారణంగా ఆగిపోయిందని తెలుస్తోంది. కొన్ని వారాల క్రితం ప్రముఖ దర్శకుడు మారుతి తన సొంత బ్యానర్ పై రాజ్ తరుణ్ హీరోగా ఓ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కూడా ప్రస్తుతం డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. కథ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుండటంతో పాటు దర్శకుడిని కూడా మార్చమని రాజ్ తరుణ్ సలహాలు ఇస్తున్నాడని, దీంతో అతడి వ్యవహార శైలి నచ్చక మారుతి ఈ ప్రాజెక్ట్ ని ఆపేద్దామనుకున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే తన ఎక్స్ట్రాల కారణంగా రాజ్ తరుణ్ ఏకంగా 4 మంచి ప్రాజెక్టులు మిస్ చేసుకున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.